మిత్రమా, మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు, ధనం పోయినప్పుడు, జీవితమే తిరగబడిన స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు ముందు ధైర్యాన్ని కోల్పోకుండా నిలబడగలిగితే తట్టుకొని నిలబడతాడు. విపరీతమైన భయానికి లోనైతే ఒక్కొక్కసారి ప్రాణమే పోతుంది నేస్తమా. ధనం పోయినప్పుడు విపరీతమైన ఉద్వేగానికి లోనైపోతే ప్రాణం పోతుంది. మనకేమైనా జరిగితే మన కుటుంబం ఏమైపోతుందో అన్న ఆలోచన మనసులో గుర్తుపెట్టుకుని ఎప్పుడు కూడా ధైర్యంగా ఎదుర్కోవాలి మిత్రమా. ఎలాంటి సమస్య అయినా సరే కాస్త ఆలోచించు మిత్రమా. మన కన్నిటికి కారణమైన వారు ఎంతటి వారైనా మూల్యం చెల్లించకుండా ఎవ్వరూ తప్పించుకోలేరు. కాలం ఒకటి ఉంటుంది కదా, ఖరీదు కట్టి మరీ వసూలు చేస్తుంది. మిత్రమా, ఎలాంటి వ్యక్తినైనా పరిస్థితులు మార్చేస్తాయి. సున్నితంగా ఉన్నవారిని కఠినంగా, కఠినంగా ఉన్నవారిని సున్నితంగా. కాలంతో పాటు మనిషిలో కూడా మార్పు సహజం నేస్తమా. ఎప్పుడూ ఒకేలా ఉంటారని ఎవ్వరినీ అనుకోవద్దు. ఒకరి మీద అంచనాలు పెట్టుకుని బాధపడ్డం కన్నా ముందుగా నిన్ను నువ్వు నమ్ముకో మిత్రమా. జీవితంలో నిలదొక్కుంటావు మిత్రమా. మనం ఎవ్వరికీ కనిపించకుండా దాచుకోవాల్సింది మన కన్నింటిని. అందరికీ కనిపించేలా ఉంచాల్సింది మన చిరునవ్వుని. మన నవ్వును చూసి సంతోషపడే వాళ్ళకంటే అసూయపడే వాళ్ళే ఎక్కువ. మన కన్నీళ్లను పోగొట్టే వాళ్ళకంటే వాటితో దాహం తీర్చుకునే వాళ్ళే ఎక్కువ మిత్రమా. ఆ అవకాశం ఎవ్వరికీ ఇవ్వకండి. ఒకరి అదృష్టం చూసి ఈర్ష్య చెందకు, ఒకరి దురదృష్టం చూసి సంతోషించుకో. ఎందుకంటే అందరి జీవితాల్లో ఈ రెండు తొంగిచేస్తూ ఉంటాయి. మన గత జన్మలో చేసుకున్న పుణ్యము పాపము ఫలితం వల్ల ముందు వెనుక అవుతూ ఉంటాయి మిత్రమా. అంత మాత్రాన గంతులు వేయడం, దిగాలు పడిపోవడం మంచిది కాదని తెలుసుకో నేస్తమా. బంధాలు, బంధుత్వాలు, స్నేహం చెదిరినాక మళ్ళీ కలవాలనే తాపత్రయం ఒకవైపు వారికి మాత్రమే ఉంటే సరిపోదు. రెండో వైపు వారు చులకనగా చూసే రోజులు మిత్రమా. అందుకే అనవసరంగా ప్రాకులాడకుండా రెండో వైపు వారిని అనుసరించకుండా ఉంటే కాలమే ఒక తీర్పునిస్తుందని తెలుసుకోనేస్తమా. ఇప్పుడు అనుభవిస్తున్న సుఖమైన దుఃఖమైన గత జన్మలో దాచుకున్న కర్మల ఫలితమేని తెలిసినా కష్టం వచ్చినప్పుడు దైవాన్ని మాత్రమే మనం ఎందుకు నిందిస్తామో నాకు అస్సలు అర్థం కాదు. కోపంతో కొత్త దేవునికి మనం మారిపోతాము. చేసే తప్పులన్నీ చేస్తూ దేవుణ్ణి మారిస్తే గత జన్మల కర్మ ఫలితం అనుభవించకుండా తప్పించుకోగల శక్తి మనకుందా? మనం పూజించడం ప్రారంభించిన కొత్త దేవుడు ఉంటుందా? మనం గట్టిగా ఆలోచించుకోవాలి మిత్రమా. కొందరు అందరి చేత పదే పదే పొగిడించుకోవాలని అవసరం ఉన్నా లేకపోయినా ఏదో ఒక అలజడిని సృష్టిస్తూ ప్రతి సందర్భాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని ప్రయత్నిస్తూ ప్రశాంతమైన వాతావరణాన్ని కలుషితం చేస్తూ అందరినీ ఇబ్బంది పెడుతూ తమ ఉనికిని చాటుకుంటారు. బలవంతంగా తీసుకునే సొమ్ము, కీర్తి, ప్రతిష్ట, బిరుదు ఏదైనా తమకి వర్తించదన్న విషయం వీళ్ళకి ఎప్పటికీ అర్థమవుతేమో. ఒక్క విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా. మంచి మాటలు చెప్పినప్పుడు వినేవారు సౌమ్యులు, విని ఆలోచించేవారు విమర్శకులు, విని ఆచరించేవారు సుగుణవంతులు, ఆచరించుతూ ఆ మంచిని అందరికీ చేరవేసేవారు జ్ఞానులు. అసలు ఏ మాట, ఎవరి మాట విననివారు మూర్ఖులు మిత్రమా. కాదంటారా? ఎవరిని చులకనగా చూడకు. ఎందుకంటే జీవితం చాలా చిన్నది నేస్తమా. జీవిత చక్రం తిరిగి తిరిగి నీ వద్దకు వచ్చేసరికి నీ స్థానం చులకనగా చూడబడే స్థాయికి రావచ్చు మిత్రమా. జీవితం అంటే సాహసంగా అనుకోకుండా జరిగే అనేక పరిణామాల క్రమం. వాటిని నువ్వు ఆపడానికి ప్రయత్నించుకో. ప్రయత్నించినా నీ వల్ల సాధ్యం కాదు నేస్తమా. కొన్ని నీకు ఆనందాన్ని కలిగించవచ్చు, కొన్ని నీకు విషాదాన్ని మిగిలించవచ్చు. ఏది ఏమైనా కూడా వాస్తవం వాస్తవమే. ఆ ప్రవాహం అలా ఆగిపోవలసిందే నేస్తమా. అందులోని మంచి చెడులను ఒప్పుకోవాల్సిందే మిత్రమా. నువ్వు దేనికోసమైతే వెతుకుతావో అదే నీకు లభిస్తుంది. లేదా నీకు ఏదైతే లభిస్తుందో అదే నువ్వు వెతుకుతున్నావని తెలుసుకోనేస్తమా. మిత్రమా, రామబాణంతో నేల కొరిగిన రావణుడు
చివరి క్షణంలో రాముడికి విభీషణుడికి చెప్పిన మాట. నా జీవితంలో ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలనుకున్నాను, అవేవి చేయలేకపోయాను. కానీ సీతను చెరపట్టాలనే చెడ్డ ఆలోచనను వెంటనే అమలు చేసి ఇలా అంతమయ్యాను అని తుదిమాటగా చెప్పాడు. ఏదైనా మంచి పని తలపెట్టినప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే ఆచరించాలి. లేకపోతే సమయం మించిపోయిన తర్వాత చేయలేకపోయినందుకు బాధపడవలసి వస్తుంది. మిత్రమా, మనిషికి జీవితంలో తోడుండేవారు ఎవరు అని యక్షుడు ధర్మరాజుని అడిగాడు. ఎవరైనా ఈ ప్రశ్నకు భార్య లేదా భర్తనో పిల్లలనో సమాధానం చెప్తారు. కానీ ధర్మరాజు మాత్రం మనిషికి జీవితాంతం తోడుండేవారు ఎవ్వరూ లేరు, అలా ఉంటారనుకోవడం కూడా భ్రమ. మనిషికి నిజంగా జీవితాంతం తోడుండేది తన గుండె ధైర్యం తప్ప మరొకటి లేదు అని చెప్తారట. అవునా నేస్తమా? మిత్రమా, ఎవరూ చూడడం లేదు కదా అని అక్రమాలకు దిగేవారిని, మనల్ని చూసే సాక్షులున్నారని మర్చిపోవద్దని భాగవతం హెచ్చరిస్తుంది. ఎక్కడో పరలోకంలో కాదు, ఇక్కడే ఈ లోకంలోనే అనుభవిస్తాము. వేసిన విత్తనం చెట్టవ్వడానికి కాలం పడుతుంది నేస్తమా. చేసిన కర్మకు ఫలం అనుభవించడానికి దానికదే సమయం తీసుకుంటుంది. నేస్తమా, మనుషులు ఎప్పుడూ విడిపోయి బ్రతకాలనుకుంటారు. అందుకే వారి జీవితం ఎప్పుడూ వాడిపోయిన పువ్వులాగే ఉంటుంది. కానీ అక్షరాలు ఎప్పుడూ కలిసి ప్రయాణిస్తాయి. అందుకే వాటి జీవితం పుస్తకాల రూపంలోనూ పాటల రూపంలోనూ ఎప్పుడూ వెలుగుతూనే ఉంటాయి కాదంటారా? మోసపోయినా పర్వాలేదు, కానీ మోసం చేయడం చాలా పెద్ద తప్పు నేస్తమా. మోసపోయినప్పుడు నీకు అనుభవం వస్తుంది. అది మోసం చేస్తే దానికి ఏదో ఒక రూపంలో శిక్ష తప్పకుండా పడుతుంది. నా వాళ్ళని ఆరాటపడుకునేస్తమా. వాళ్ళ వల్ల నీకు మిగిలేది శూన్యమే. నువ్వు ఎంత మంచిగా ఉన్నా ఎదుటివాడికి చెడుగానే ఉంటావు. నీ జీవితం విలువ నువ్వు తెలుసుకో. ఒకరి కోసం అస్సలు ఆగకో. నీ భవిష్యత్తు చిక్కుల్లో పడుతుంది నేస్తమా. ఇతరులు ఏ పని చేస్తే నీకు ఏ బాధ కలుగుతుందో ఆ పని నువ్వు ఇతరులకు చేయకపోవడమే ధర్మం. ధర్మాన్ని నువ్వు రక్షిస్తే ఆ ధర్మమే నిన్ను రక్షిస్తుందని తెలుసుకో నేస్తమా. అవసరం లేని వారి గురించి ఆలోచించి ప్రయోజనం లేదు. వాళ్ళు బంధువులైనా స్నేహితులైనా ఎవరైనా సరే, మన విలువ తెలియని వాళ్ళతో ఏం మాట్లాడినా వాళ్లకు ఏం చేసినా మన విలువ తెలియదు నేస్తమా. మిత్రమా, స్త్రీలు తమలో కలిగే ఆకర్షణను కంట్రోల్ చేసుకోగలరు, కానీ ఎమోషన్స్ మాత్రం అస్సలు కంట్రోల్ చేసుకోలేరు. ఇదే స్త్రీలలో ఉండే అతిపెద్ద బలహీనత కాదంటారా? ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.